ఏదైనా చిన్న అవకాశం వస్తే మనాళ్ళ వాడకం మామూలుగా ఉండదు కదండి. ఫ్రీ అంటే ఇంకా విచ్చలవిడిగా వాడతారు. నానో బనానా అని ఇప్పుడు వామ్మో నానో బనానా, ఓరి నాయనో నానో బనానా అంటున్నారు కొంతమంది అండి. తెలియక చేసే తప్పులు ఉంటాయి కదా, అలాంటివి మనం షేర్ చేసుకుంటే బయటపడతారని ఏం లేదు. సైబర్ నేరగాళ్ళు ఉన్నారు కదా, ఈ సైబర్ క్రిమినల్స్ జనాన్ని ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ దొరుకుతారని చూస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. సో మన ఆశ, మన వాడకమే వాళ్ళ పెట్టుబడి. మరి చక్కగా ఫ్రీగా ఏదో డిజైన్ చేసుకుందాం, మంచి మంచి ఇమేజెస్, 3D ఇమేజెస్ క్రియేట్ చేసుకుందామని చాలామంది చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా, తెలుసో తెలియని వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడే పప్పులో కాలేస్తున్నారండి. ఒరిజినల్ నానో బనానా సైట్ మానేసి వేరేవి అంటే నానో బనానా అని కొడితే అక్కడ చాలా వెబ్సైట్లు ఓపెన్ అవుతాయండి గూగుల్లోనే. అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ ఇచ్చేస్తున్నారు. అంటే నువ్వు ఫోటో క్రియేట్ చేసుకోవాలంటే ఈ డీటెయిల్స్ ఇవ్వు అంటే ఓహో నిజమే కావచ్చు, పాపం ఇస్తేనే మన ఫోటో వస్తుందేమో అని ఇచ్చేశాక ఇంకేముంది, మన ఫోన్ మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఫోన్ వెళ్ళిపోయాక ఇంకేముంటాయి, మన పాస్వర్డ్, క్రెడెన్షియల్స్, ఏవి ఫైనాన్షియల్, బ్యాంకింగ్ అన్నీ కూడా, మన క్రెడిట్ కార్డుల దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్ల దగ్గర నుంచి అన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అంటే వాళ్ళు ఆ రకమైన మాల్వేర్ ఆ లింకుల్లో చూపిస్తారు. ఏవి వాళ్ళు క్రియేట్ చేసిన నానో బనానా వెబ్సైట్లు. ఇది ఒరిజినల్ గూగుల్ నానో బనానా వెబ్సైట్ కాదండి. మీరు నానో బనానా వెబ్సైట్ కావాలి, నేనేదో చిన్న ఫోటోలు అవి చేసుకుంటానంటే ఇది ఇక్కడ ఇస్తున్నాను చూడండి, దానికి వెళ్ళండి. అంతే తప్పించి ఏది పడితే అది నొక్కేయొద్దు. అలాగే ఈ మధ్య ఇంకా కొన్ని చెప్తాను. కస్టమర్ కేర్ అవసరం వస్తుందని చెప్పి గూగుల్లోకి పెడతాం. ఒరిజినల్ కంపెనీ వెబ్సైట్ కాకుండా వేరే వాడిది ఉంటుంది, ఆడికి ఫోన్ చేస్తాం, వాడేదో చెప్తాడు, వాడు చెప్పింది చేస్తాం, మొత్తం ఊడ్చుకెళ్ళిపోతున్నాడు. ఇవి రెగ్యులర్గా జరుగుతున్నాయండి ఈ పొరపాట్లు. అంటే తేలిగ్గా సంపాదించడానికి ఇది ఒక మార్గం. మనమే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాడిని నమ్మకూడదు, ఏది పడితే ఆ సైట్లోకి వెళ్ళకూడదు కదా. ఇది దయచేసి ఇలాంటి సమాచారం షేర్ చేయండి. మరి మీరు ఇమేజ్లు క్రియేట్ చేసుకోవాలి వగేరా అనుకుంటే ఈ ఒరిజినల్ చూసుకోండి తప్పించి ఆవేశపడి ఏది పడితే అది నొక్కేసి ఎవడేది చెప్తే అది వినేసి ఇలాంటివి చేయొద్దు. ఏపీకే ఫైల్స్ అండి ముఖ్యంగా. ఈ నానో బనానా బ్రహ్మాండంగా పనిచేద్ది. ఇదిగో ఈ ఏపీకే ఫైల్, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా కొంతమంది పంపిస్తున్నారు. మరి వాడికి ఏమొస్తుంది తెలియదు, కానీ పాపం తెలిసి కొంతమంది క్రిమినల్స్ పంపిస్తూ ఉంటారు. అలా చేసినా కానీ మన డబ్బంతా పోతూనే ఉంటుంది. సో దయచేసి ఒరిజినల్ వెబ్సైట్ ఏది, డూప్లికేట్ ఏది అనేది కనిపెట్టుకోవాలి. ఇక యాప్స్ రూపంలో ఏపీకే దాన్ని పొరపాటును కూడా ఇన్స్టాల్ చేసుకోకండి. ఏ ఏపీకే అయినా కానీ ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఏదేదో చెప్తూ ఉంటారు, చేసుకోవద్దు. ఇంకా డౌట్స్ ఉంటే చెప్పండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.